వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే జగద్గిరిగుట్టలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జూలై 10వ తారీఖున ఇక్కడ ఏంటంటే ప్రేమ వివాహం కూడా జరిగింది. అండ్ అబ్బాయికి వచ్చేసరికి ఏంటంటే హల్వాల్ పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ పక్కనే ఇళ్లలో ఉంటూ ప్రేమ అంటే లవ్ చేసుకోవడం జరిగింది. లవ్ చేసుకున్న తర్వాత పెద్దల్ని కూడా ఒప్పించారు. అంటే ఏదైనా సరే ఓకే, ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కదా, ప్రేమించారు కాబట్టి వివాహం చేసుకుందామని చెప్పి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి ఆర్య సమాజంలోని పెళ్లి కూడా చేయడం జరిగింది. అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ హఠాత్తుగా అతనికి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసిన తర్వాత ఇంట్లోని ఎప్పుడు కూడా గొడవలు రావడంతోనే ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టే యాసిడ్ తాగినట్టు తెలుస్తోంది. అండ్ ఇవాళ మార్నింగ్ అంటే ఆగస్ట్ 11th ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇవాళ మార్నింగ్ ఆమె చనిపోవడం కూడా జరిగింది. సో అసలు ఇంకేం కారణాలు ఉన్నాయి? అండ్ ఈ అబ్బాయికి కూడా అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, ఇది ఎప్పుడు తెలిసింది? పెళ్లికి ముందు తెలిసిందా లేకపోతే పెళ్లి తర్వాత తెలిసిందా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళ అమ్మాయి వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు. అమ్మా, అసలు పెళ్ళి మీరు చేసిన ముందు ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుసా? తెలుసమ్మ, ప్రేమిస్తుంది, తెలుసు తెలుసు. ఆ పిల్ల కేసు పెట్టింది. కేసు పెడితే ఆ పిల్ల కేసు వెనుకకు తీసుకుంటుందని నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అత్త మామ అందరు టార్చర్ పెడుతున్నారు నా బిడ్డను. ఇప్పుడు అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఎందుకమ్మా పెళ్లి చేశారు? ప్రేమించుకున్నాడు కదా, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు పెద్దల సమక్షంలో. పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకున్న రోజు కూడా నా బిడ్డ మేమందరం పోయి అడిగితే కూడా మనిషినే చేసుకుంటానంటే అందరం కలిసి మేము కలిసి ఆర్య సమాధిలో పెళ్లి చేసినాం. చేసి ఇంటికి వచ్చినాక వాళ్ళకు మా బిడ్డను అప్పగించి చేసి మంచిగా చూసుకోరా అని చెప్పినాక నా బిడ్డని ఇట్లా టార్చర్ పెట్టి అందరు ఇంటి లాదలు మొత్తం 9 మంది నా బిడ్డని టార్చర్ పెట్టి సావంటే నా బిడ్డ పోయి యాసిడ్ పోసుకుంది. ఎత్తుకొని ఉరికినా మేము హాస్పిటల్. అయినా అమ్మా, ఎవరైనా సరే ఇట్లా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఇవి పెళ్ళైన తర్వాత ఒకవేళ బయటపడింది అనుకోండి, నా ఇంట్లోకి వచ్చిన నా భర్త కాళ్ళు, నా కాళ్ళు, నా బిడ్డ కాళ్ళు, పెళ్ళి అయిన బిడ్డ కాళ్ళు కూడా మొక్కిండు. వాళ్ళ మామ పెళ్ళి కాకముందుకు ఎల్లయ్య మొక్కి నా బిడ్డను నా కొడుకు నీ బిడ్డను ఇయ్యని నా కాళ్ళు మొక్కితే నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు అని నేను అన్నా. అంటే కూడా మీ బిడ్డను నా కొడుకు ఇయ్య అని కాళ్ళు మొక్కి 10,000 రూపాయలు నీకు ఇస్తా, నా బిడ్డను నాకు ఇయ్యి నా కొడుకు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ తిరిగి. మీ అమ్మాయికి మీరు నచ్చ చెప్పుకోలేదా? ఇలా ఉంది కదా అబ్బాయి పరిస్థితి, ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు కదా, ఇది మనకు అవసరమా, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పి మీరు కూడా ఆ పిల్లకి సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? అది చెప్పినాము, అన్నీ చేసినాం. మళ్ళీ వాడు ట్రైన్ కింద వాడి వీడియో కాల్ చేసి నేను చచ్చిపోతా మనిషి బెదిరించిండు. వీడియో కాల్ చేసి బెదిరించి నేను ట్రైన్ కింద పడ్డా, ఇగో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటే నా బిడ్డ మళ్ళా ఎందుకు అనేసి ఓకే అన్నది. అట్లా ఓకే అన్నది. సరే మార్చుకుంటానులే అని చెప్పి ఇంకా పెళ్లి చేసుకున్నారా? అందరి సమక్షంలో చేసుకుంది. ఆమె ఒక్కతే చేసుకోలేదు, వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం. అంత నేను ఇచ్చిన కట్నం నేను ఒప్పుకున్న కాడ కూడా చేస్తాను. ఎంత ఇచ్చారమ్మా కట్నం? 26 లక్షలు. 26 లక్షలు ఇచ్చారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జిఎంఆర్ పోలీస్ స్టేషన్లో చేస్తుంటా. ఓకే. మీకు మనీషా ఒక్కలేనా పాప? బిడ్డలో ఒక కొడుకు నాకు. ఫస్ట్ పెద్ద ఆమె, తర్వాత బాబు, మళ్ళీ ఈమె చిన్న ఆమె చనిపోయిన ఆమె. మంచిగా ఉంటారు కదా అని నేను నా బిడ్డని ఇచ్చి పెళ్లి చేసిన. నా బిడ్డని మింగి కూర్చున్నారు ఇట్లా వాళ్ళు అందరూ. బిడ్డ పోయి యాసలు పోసుకున్నారు. అండ్ పెళ్ళి అయిన తర్వాత నుంచే ఇట్లాంటి గొడవలు కానీ ఇవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు కదా, ఇలా మరి గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఏ రోజైనా ఆ పాప మీ ఇంటికి వచ్చి మీకు చెప్పుకోవడం జరిగిందా? అప్పుడే పెళ్ళి అయింది, ఒక నెలనే. వాళ్ళ ఇంట్లో 10 రోజులే ఉన్నది, ఎక్కువ లేదు ఆమె. 10 రోజులు. అంత ముందుకు ఆయన జైలుకి పోయిండు. దేనికి ఇంకొక ఆమె ఉంది కదా, దాని గురించి ఆమె కేసు పెడుతుందని జైలుకి పోయిండు. మళ్ళీ ఆయన లేడు అనేసి ఇక నా బిడ్డ ఎక్కువ ఆలోచించి తోలొద్దుపా అని చెప్పింది. నేను మా ఆయన ఇద్దరం పోయి పిల్లని అడదోలి నీ కోడలు నీకు అప్పచెప్పుతున్నా అనేసి అప్పచెప్పి వచ్చినాం. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్, శుక్రవారం నుంచి శనివారం ఆదివారం లొల్లులు. ఇట్లా అవుతుందని మేము అనుకోలే అసలు. నా బిడ్డ నా కళ్ళ ముంగటే ఉంటుంది అనేసి మేము అనుకున్నాం. కానీ గిట్లా యాసిడ్ తాగి వాళ్ళందరూ పోయి అది పోసుకుంది టార్చర్. పెళ్లి చేయడం కారణం నా బిడ్డను కావాలని ప్లాన్ చేసి చంపుతాం మీరు అంటే ఆడపిల్లలు కావాలని చేసిన పెళ్ళి. అందుకే మా అన్నను ఒప్పించి నీ పెళ్లి చేసిన కారణం అదే, నేను టార్గెట్ పెట్టి సంపన్నీకే ప్లాన్ చేసినాం. కానీ నా ముంగట నా గల్ల అంటే నా ముఖం పట్టుకున్నా అనేది నా బిడ్డను పట్టుకున్నా అంటేనే ఆ బాధ కేయగలేకనే నా బిడ్డ లోపలికి పోయి అప్పటికే నేను చూడలేదు. మేము మాట్లాడుతూనే ఉన్నాము. నా బిడ్డ లోపలికి పోయి బయటకు వచ్చి డాడీ నాకు ఇట్లా అవుతుంది అని నాకు అప్పుడు బాధ అనిపించింది. ఏంది మమ్మీ అని అప్పుడు హాస్పిటల్కి పట్టుకుపోయినాను. అప్పుడు ఎందుకంటే ఆమె ఏం తాగింది కానీ ఆమె ఉంటుందని అనుకున్నా. కానీ
వాళ్ళ అన్న టార్గెట్ ఏంటంటే నిన్ను అంటే నేను టార్గెట్ పెట్టినాం నిన్ను మళ్ళీ అంత పగ ఎందుకు అసలు? వాళ్ళకి ఎందుకో మరి పగ, అంత పగ. సరే ఇప్పుడు అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా, ఆ పిల్లకి ఇచ్చి ఎందుకని పెళ్లి చేయలేదు? ఆ పిల్లకి ఇచ్చి ఎందుకని పెళ్లి చేయాలనుకోలేదు? పిల్లనే ఇష్టము, మీ పిల్లనే ఇష్టం. ఇప్పుడు మా పిల్లని ఫస్ట్ ప్రేమించండు, ట్రాప్ చేసిండు. తర్వాత ఇంకొక మధ్యలో వాళ్ళతో ఇంకొకటి ఉంది, వాళ్ళ దోస్తు అంటే ఆ పిల్లని లవ్ చేసిండు. అంటే ఏ రకంగా చేసింది తెలియదు, మధ్యలో మళ్ళీ కట్ అయిపోయిందంట. మళ్ళీ నా బిడ్డను మళ్ళీ ప్రేమించిన మళ్ళీ రైలు పట్టకి వంట అది చేస్తాను మళ్ళీ నా బిడ్డను బదలాడితే ఆ పిల్ల ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కొద్ది ఆమె ఒప్పుకున్నందుకు నేను అనుకున్నాను నా బిడ్డ ప్రేమించి ఇంటి పక్క ఇల్లే కదా, దూరం కాదు కదా, ఎందుకు ఎంతైనా సరే అమ్మ నీకు కట్నం ఇచ్చానే పెళ్లి చేస్తాను. నలుగురిలో కూకొని మాట్లాడి నేను నలుగురిలో కూకొని మాట్లాడి నీకు ఎంత కావాలంటే ₹1,00,00,000 అడిగినారు. ₹1,00,00,000 అడిగినా కానీ నేను సరే అంత కాదు, నాతో లేదు, నేను పరిస్థితి నేను నీళ్ళు ఇప్పుకొని బతుకొని నా పరిస్థితి అంత కాదు, నాకు ఎంత వెళ్తుంది నాకు 5 లక్షలు ఇస్తా ఇంత అంటే కాదు నాకు ఇంత కావాలి డిమాండ్ మీద కూకున్నారు. డిమాండ్ మీద కూకుంటే నేను నువ్వు 200 గదాలు ఆడిప్పి అన్నారు. అంత లేదు నా దగ్గర 30 గదాలు ఉంది, నా పెద్ద బిడ్డకి ఇచ్చినా నీకు ఇస్తా అట్లే అంటే లేలే అంత కాదు మాకు ఇంతని ఇస్తేనే మేము పెళ్లి చేసుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే టార్గెట్ పెట్టారు. ఆ రోజు వద్దన్నా కానీ మేము సపరేట్గా నోరు మూసుకొని పోతుండే, ఇష్టం లేదన్నా ఊరుకుంటుండే కానీ అంతా నవ్వుకుంటా అంతా మాట్లాడేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నారు. అంతా చేసిండ్రు. సరే ఒప్పుకున్నాం, సరే మాట్లాడినాం, ఇస్తాను ఒప్పుకున్నా, ₹1,00,000 పెట్టి బొట్టు పెట్టినాం, అన్నీ చేసినాక తెల్లారి మంచి చెడ ఉంటే మాట్లాడుతూనే ఉన్నాం. తీరా ఒక తిరుమూర్తి రాజా అంటాడు వచ్చి ఈ పిల్ల జైలు పోయినా అని చెప్పగానే 25వ తారీఖు వచ్చిన మనిషి భార్యకి ఫోన్ చేసి రావాలి కదా, భార్య దగ్గరికి ఒక ఫోన్ బి లేదు. వాళ్ళ అత్త అంటది నువ్వు పోవద్దు, వాళ్ళ ఆ పిల్ల జైలు చుట్టూ ఉన్నారు, మీరు పోతే మీరు మమ్మల్ని మర్డర్ చేస్తారు అది చేస్తారు అంటే ఆ పిల్ల భయపడి సరే డాడీ వద్దు, నేను అప్పటికి చెప్తున్నా మమ్మీ పోయిరాపో, నువ్వు నేను పోకున్నా కానీ నువ్వు చేసుకున్నందుకు నువ్వు పోయి మందలియాలి, ములాఖాత్ చేయాలమ్మా, ములాఖాత్ చేస్తే నీకు మర్యాద ఉంటుంది, ఎందుకంటే నా భార్య వచ్చిందని ఆయన ఒక ప్రేమ ఉంటుంది అని నేను మర్యాద చెప్తే డాడీ మా అత్త వద్ద అంటుంది, నా ఆడబిడ్డ వద్ద అంటుంది, ఆడబిడ్డలు అందరూ కూడా కలిసే ఉంటారు, అంతా కలిసే ఉంటారు. అయితే వద్దు అని అంటే నేను అన్న వద్దు మమ్మీ నువ్వు పోవాలి కంపల్సరీ, నువ్వు మందలి, నేను పోకుండా నడుస్తాయి కానీ నువ్వైతే చేసుకున్నదాన్ని కనుక నువ్వు కంపల్సరీ మందలియాలి, 3 రోజులకు ఒకసారి ఈడే ఆటో బుక్ చేసుకొని వెళ్ళమ్మా నేను చూసుకుంటాను, నువ్వు పోయి మందలియాలి, ఎందుకంటే భర్త భార్య మీ ఇద్దరే బయట అంటే సరే డాడీ వాళ్ళు పోదు అంటున్నారు, వాళ్ళు పోదు అంటే సరే అమ్మ ఏమన్నా. అయితే ఒక రోజు లాస్ట్ నేను మమ్మీ పోయిరాపా అని ఇద్దరిని మా కొడుకుని మా బిడ్డ నుంచి పంపిస్తే ములాఖాత్ చేస్తే మనిషి లేడు. 25వ తారీఖు రిలీజ్ అయిపోయాడంట. 25వ తారీఖు రిలీజ్ అయిన మనిషి ఇంటికి రావాలి కదా, ఇంటికి రాలేదు. మళ్ళీ ఎన్నో వరంగల్ పెట్టినా ఏడ పెట్టినా అని చెప్తున్నారు. మరి ఆ పిల్లతో ఉంటుండా మరి ఈడ పెళ్లి ఆర్ఎస్ సమయంలో పెళ్లి చేయమని ఆ తిరుమూర్తి రాజుగాడు అంజిగాడు ఉన్నది, మీరు ఎవరు ఇష్టమని ఆ పిల్లని అడిగితే నాకు మనిషి ఇష్టం అని చెప్పిండు. అంటే ఆ టైంలో మనిషి ఇష్టం ఉంటే నువ్వు పెళ్లి చేసుకోపా అని వాళ్ళే చెప్పినారు. చెప్పినాక ఆ పిల్ల సరే నచ్చింది మీ ఇద్దరు ఓకే అనుకున్నాకనే ఆర్య సమాజ్ గారు మాట్లాడినాక వచ్చినారు. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉంది, పోయి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక తెల్లారి నేను నా ఉప్పగింతలు ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసుకొని భోజనాలు తినబెట్టి అక్క బా నీ కట్నం ఎక్కడ పోదు నేను ఇస్తా, కానీ అడావిడిగా పెళ్లి చేస్తున్నాం బాధపడవద్దు, నేను కట్నం అయితే ఎక్కడ పోదు నీకు పైసలు ఒప్పుకుని నేను ఇస్తా అని మళ్ళీ కాలు మొక్కి ఇంట్లో పంపించిన. ఒక రోజుకు 2 రోజులకు మళ్ళీ బోనాల పండుగ వస్తే ఆషాఢ మాసాన్ని అత్త ముఖం చూడొద్దు అంటే సరే ఇంటికి నేను నా పిల్లని తీసుకొని వచ్చిన. పండుగ వెళ్ళినాక ఈ ములాఖాత్ పోయినారు. ములాఖాత్ పోతే లేదు కానీ ఈ పిల్ల ఏం చేసి మెంటల్ ప్రిపేర్ అయ్యి ఎక్కడ పోయినని నా అత్తగారింటికి పోతాను నేను డాడీ అని నేను బయట ఉన్నా. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. మమ్మీ ఏమైందంటే లేదు డాడీ జైల్లో లేడు, నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతా అంటే సరే మమ్మీ వదిలేస్తా. అక్క నేను ఇంట్లో పోయి అక్క మరి ఏంది మా బిడ్డను తీసుకుపోనికి రాలేదు, నేను తీసుకుపోయినా అమ్మ నువ్వు రావాలంటే నా బాధ బాగోలేదు, నా కొడుకు లేడు అన్నప్పుడు నేను తెల్లారి నేను ములాఖాత్ పోతున్నా అక్క అన్న. లేదు నేను రేపు పిటిషన్ వేసినా రేపు పొద్దులు వస్తుండు అంటే సరే అక్క నేను పోయి వస్తాను. లోపల 11:30కు వచ్చాడు. వచ్చినాడు ఏమనాలి బాగున్నా అమ్మ మంచిగా ఉన్నావా అనాలా, ఎందుకు వచ్చిన నా ఇంటికి వెళ్ళిపో నైట్ నుంచే టార్చర్గా వచ్చిన కాంచి స్టార్ట్. అప్పటికే దాని పేరు తెలియదు, కరిష్మా అంటే ఈడ ఉండి ఆ గేమ్ ఆడుకుంటా ఇన్ని పైసలు తెస్తానే నేను కాంప్రమైజేషన్ చేస్తా, ఇన్ని డబ్బులు కావాలి లేదంటే పెద్ద మనుషులు రికార్డ్ చేసి ఆ పిల్లకి పెట్టి ఇక్కడ పెద్ద మనుషులు తిప్పిస్తుంది. నేను అట్లా కాదు మరి ఎందుకు వచ్చినని ఆమె చెప్తాను, మరి తీసుకొచ్చిన మనిషి చెప్పాలి కదా, 25 ముందే తీసుకొచ్చామని చెప్పకుండా మా ముంగడిని ఆ పిల్లకి ఫోన్ చేసి మా ముంగడు పెద్ద మనుషులు తిప్పిస్తుంది. నేను అప్పటికే నేను పెద్ద మనుషులు పిలిచి నేను లోపల చెప్పాలి, బయటకు వచ్చినాక ఇది పిల్లాడు బయటకు వచ్చినంట మరి మనం ఇప్పుడు నేను అడుగుతున్నా ఎందుకు ఇది టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతానే లోపల. సార్ నా బిడ్డ ఓపికతో అడిగింది ఉంది అందులోనే ఉంది కదా
వచ్చినప్పుడు నా బిడ్డతో నేను మంచిగా మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి. మా అక్క, మా బావ, పిల్లాడు, ఆడపిల్లలు అంతా ఒక సైడు, నా బిడ్డ ఒక సైడు. మాట్లాడినారు నా బిడ్డను ఎవడను. మళ్ళీ ఒకటి ఆ ప్రేమిల అనేది అది, ఆ ప్రేమిల ఈ ఇంట్లోకి వెళ్ళి పిల్లలు చేసుకుంది. ఆమె చెప్పినాడు వాళ్ళ తమ్ముడు, వీళ్ళంతా వీళ్ళకి చెప్పుడు ఈ మాటలు వాళ్ళు వినడు. అంటే మా మాటలు వింటలేరు వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్ల ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా మాట వినాలి కదా, వింటలేరు. వాళ్ళ మాటలు అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలని ప్లాన్ వాళ్ళు చెప్పుడు, వీళ్ళు చేస్తారు. నేను పెద్ద మనిషిని అడిగిన, 15 సంవత్సరాలు పోతాడు పిల్లాడు. 15 సంవత్సరాలు కేసు పెడితే 15 సంవత్సరాలు పోయేంత రూల్స్ లేదు. పోతే 1 నెల పోతాడు, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు పోతే మనం తీసుకొచ్చి మళ్ళీ ఆ పిల్లతో మాట్లాడదాం, అవసరం కూడా కాంప్రమైజ్ చేపిద్దాం, మళ్ళీ డ్యూటీ ఎక్కిద్దాం అని అంటే, లేలే నీ కట్నం పైసలు ఇస్తాను కదా ఆ పిల్లకి ఇద్దాం, నా పైసలు వాళ్ళ పైసలు తీసుకొని మాట్లాడదామని ఈ మధ్యలో ఉన్న అంజీ, తిరుమూర్తి రాజు వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడినారు. నేనన్నా సరే నా డ్యూటీ ముఖ్యం కదా, నా పిల్ల బతకాలనుకుంటే సరే ఇద్దాం అన్నాక అంతా మేము చేసినాం. కాబట్టి వాళ్ళు ఇంకా గేమ్ ఆడుకుంటా నా పిల్ల వీడికి వచ్చి మాట్లాడుతుండేవి. కనీసం మా అక్క బావని, అక్క బావ నా పిల్ల బయట కూకున్నందుకు నాకు బాధ అనిపించింది. నా ఇంట్లో ఎప్పుడు నేను బయట కూకోబెట్టుకోలే, నేను బయట ఎప్పుడు నా బిడ్డతో కన్నీళ్ళు రానియలేదు. ఎందుకు ఏడిపిస్తున్నా నా బిడ్డను ఇంట్లో కూకోబెట్టి అంటే, ఆ పెద్ద పిల్ల ఉండి ఏం అన్న రాగానే నేను కోపం మీద, నువ్వు ఇంట్లో పోమ్మని ఎవరున్నా నేను చూసుకుంటా అంటే, ఎవరు అంటున్నావు అంకోళ్ళు, నువ్వు తమాషా చేస్తున్నా అంటే ఎమ్మడే దాడి అయిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు అంతా ముందే ప్లాన్ మీద మాకు దాడి అయిపోయినారు. ఆ పిల్లని రాగానే ఇంకో నడిపిల్ల వచ్చింది, పెళ్ళైన పిల్ల రాగానే నిన్ను కావాలని టార్గెట్ చేసి మా అన్నకు కావాలని నేర్పించి పెళ్లి చేసామే, ఇప్పటి నీకు కావాలని పెళ్లి చేసాం అంటే నువ్వు చావాలి, దాన్ని పెళ్లి చేయాలి, కంపల్సరీ దాన్ని పెళ్లి చేస్తాం. ఓకే, ఇంతవరకు వాళ్ళు డైరెక్ట్గానే చెప్పారు కదా, నువ్వు చావాలని చెప్పి మేము ఇంత కూడా ప్లాన్ ప్రకారంగా చేసామని చెప్పారు, మీ ముందే చెప్పారు కదా. మరి ఇంత చెప్పినప్పుడు మీ కూతురికి వాళ్ళ దగ్గర ప్రాణహాని ఉంటుంది, ఏదైతే జరిగి డివోర్స్ ఇప్పించేద్దాము, ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుందాం అని చెప్పి మీరు ఆలోచించలేదా అండి? ఒక్క నిమిషమే మేడం, అప్పుడే జరిగింది అది. జరగడం అప్పుడే, ఈమె యాసిడ్ తాగడం అప్పుడే. అట్లా జల్దీ అంతా పోతాను మేము అనుకోలే. నేను ఒకవేళ నా పక్కకు చేపట్టుకున్నా కానీ నేను కాపాడుతుంటుంది. వద్దమ్మా దేవా ఇచ్చేద్దాం. మీ ముందు నార్మల్ గానే వెళ్ళిందా లోపలికి పాప? చూడలేదు మీరు? లొల్లి మీదనే ఉన్నాం, ఆమె మధ్యలోకి వెళ్ళిపోయింది, మేము చూడలేదు. నేను ఆపుకుంటుండే, అమ్మ ఈ ఇంకోళ్ళకని ఇచ్చి చేస్తుంటుంది, వద్దు అని ఏదో చెప్పుకుంటుంది. కానీ నేను వీళ్ళతో బయలుదేరుతున్నా, నేను కట్నం ఇస్తున్నా, నా బిడ్డ నీ ఇంట్లోనే ఉంటుంది, నేను ఎందుకు వద్దు అంటున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు మీరు, అవసరం ఏముంది? నా పిల్ల ఏమైనా ఉత్తనే వచ్చిందా, నేను ఉత్త పంపించలే కదా. అయినా ప్రేమించి తననే పెళ్లి చేసుకుంటాను అనుకున్న వ్యక్తికి కట్నం అవసరమా? అంత టార్గెట్ సరే, అంత ఇష్టంతో ఆ పిల్ల వీడియోలు నువ్వు నా దగ్గర, మరి అంత ఇష్టం లేనివాడు పెళ్లి కాడ అంతా నవ్వుకుంటా వాళ్ళ ఫ్యామిలీ అంతా నవ్వుకుంటుండి టార్గెట్ పెట్టినామంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, మేము వీడియోలు తీసినాం, అంతే ఇష్టంతో చేసుకుంటున్నాం అనుకున్నా. కానీ మాకు అంత బాధ అనిపించే మాకు అంటే ఆడపిల్లలు కానీ అత్త మామలు కానీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారు మొత్తం వాళ్ళ ఏడా ఇప్పుడు ఏడు ఉన్నదో తెలియదు. మేము వస్తుంటారు, వాళ్ళు ఏదో కావాలని వచ్చి యాక్టింగ్ అంటే అంటే పాప యాసిడ్ తాగిన వెంటనే వాళ్ళందరూ కూడా లేరా పాపతో పాటు? మా అన్నకు దాన్ని ఇచ్చే పెళ్లి చేస్తాం, ఇది వద్దు అని మామూలుగా డైరెక్ట్ ఆ పిల్ల ముంగంటే అన్నారు. ఆ పిల్ల ముంగట అంటేనే ఆ పిల్లకు డిస్టర్బ్ అయ్యి నేను మాట్లాడుతుంటేవి ఒకవేళ డాడీ నా దగ్గర నా చేయబట్టుకున్నా నేను ఆపుకుంటుంటేనేమో, కానీ నాకు చెప్పకుండా నేను మాట్లాడే లోపల బయటకు వచ్చేసరికి నేను నాకు షాక్ అయిపోయింది. బయటకు వచ్చేసింది, మండుతుంది అనగానే మేము తీసుకొని ఎందుకు చేసుకున్నావు, ఎందుకు లోపల పోయినావు తెలియదు, అసలు ఎందుకు బయటకు వచ్చి డాడీ నాకు మండుతుంది అంటే నాకు ఏమైందో నాకు అర్థమయ్యలేదు. అది ఇంతసేపు నా ఏమంటే పక్కకు ఉన్నావు ఎందుకు మమ్మీ అని నాకు ఆలోచన. అసలు తాగిన సంగతి మాకు తెలియదు, కోపం మీద ఆమె పోయింది అంటే పోయింది మీద చూడలే, అసలు పోతే ఉన్నాం మేము అసలే చూడలేదు ఆమె ఎప్పుడు పోయింది. దాని తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగిందా? మీరు పెట్టారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా ఫ్యామిలీ మెంబర్స్ని, అలాగే మీ అల్లుడిని? ఇవాళ తీసుకున్నాం అంటున్నారు, ఇంకో 2-3 దొరకలేదంట. తీసుకోవడం ఏంది? యాసిడ్ తాగిన వెంటనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ కేసు? పిల్ల మాట్లాడతలేదు కదా, ఒకవేళ మేము ఇంకా వద్దు బాగుండదు, తర్వాత పిల్ల మంచిగా అయితే ఇప్పుడు క్యూర్ అవుతుందని మాకు డాక్టర్ చెప్పిన కొద్ది మేము తక్కువ అవుతుంది కదా, తక్కువైనాక మళ్ళీ ఆ ఇంట్లోకే పంపించాలి, ఏమైనా ఉంటే కాంప్రమైజ్ చేసి మళ్ళీ తప్పు అంటే రైట్ బాగుంది అంటే ఆ పిల్ల ఆ ఇంట్లోకే పోవాలి కదా, మళ్ళీ నేను ఇంకో చేయలేను. సరే ఓకే మంచిగా అవుతుంది ఒక ఆ ఉద్దేశం మీద ఉండి వాళ్ళని ఏమంటలేదు,
అంతే ఆ ఆలోచన మీద వాళ్ళని ఏమనుకుంటాం. ఇంత జరిగినా కూడా మళ్ళీ మీరు ఆ పిల్లని పంపిద్దాం అనుకున్నారు. ఒకవేళ పాప బయటికి వస్తే మనం ఏం చేస్తాము? ఆమె అయిపోయినా మేము ప్రేమించలేదు. నాకు ఇష్టం లేదు డాడీ అని ఒక మాట అంటే నేను ఎప్పుడో దానికి ఎప్పుడో ఆపేస్తాను. నా భర్త నాకు కావాలి, మీరు ఎందుకు అట్లా చేసిర్రు అంటే మళ్ళీ మేము సమాధానం ఏం చెప్పలేము కదా ఆమెకు. అందుకని అట్లా పెట్టి ఉంచున్నాం. మేము వద్దనుకుంటే వేరే సంబంధం చూసి మాట్లాడి నాకు సంబంధం నా చుట్టూ పెద్దగా ఉంది, నేను మాట్లాడి ఎవరితో చేస్తాను. కానీ ఈ సంబంధం ఏంటంటే చేసుకుంటా అన్నాక నా బిడ్డ ఒప్పుకుంది, ఆయనే చేసుకుంటా అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నేను దానివల్ల కానీ లేకపోతే ఈయన ఉన్నాడు నాకు ఈయన ఏదో జాబ్ ఉంది అది కాదు, ప్రేమించిన అభిమానం మీదే అంతే తప్పితే ఏం లేదు. నా బిడ్డను ట్రాప్ చేసి ఇంట్లో ఉన్న దాన్ని బయట గుంజి ఈ పానం తీసిందంటే వాళ్ళే. అయితే ఇదండి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఏంటంటే మనీషా తల్లిదండ్రులతోనే అలాగే కుటుంబ సభ్యులతోనే అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది నైబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది కదా. అయితే గత 8 ఏళ్లుగా కూడా ఏంటంటే ఈ శేఖర్ అలాగే మనీషాని ప్రేమించడం జరిగిందంట. అయితే ప్రేమించిన తర్వాత ఏంటంటే మనీషాయే కాకుండా ఇంకొక వ్యక్తితో కూడా అతను ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం జరిగింది. ఆ విషయం కూడా మనీషాకి అలాగే మనీషా యొక్క తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఆయన తెలిసినప్పటికీ కూడా ఏంటంటే శేఖర్ ఏంటంటే కొంచెం గేమ్ ఇక్కడ ప్లే చేశాడనే తెలుస్తుంది. అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పటికీ తను మనీషానే ఇష్టపడుతున్నాడు, మనీషానే పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి 2-3 సార్లు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు, అలాగే రైల్వే ట్రాక్ మీద పడుకొని వీడియో కాల్ చేసి నేను ఇట్లా ట్రైన్ కింద పడి చచ్చిపోతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే అని చెప్పి ఇట్లా బెదిరించినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఏంటంటే ఇలా బెదిరించడం వల్ల ఏంటంటే మనీషా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఎలాగైనా సరే నేను మార్చుకుంటానని చెప్పి శేఖర్ని పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఏదైనా సరే ఇటు శేఖర్ కుటుంబ సభ్యుల గురించి మనం ఒకసారి కానీ మాట్లాడుకుంటే ఆయనకి అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అండ్ తల్లిదండ్రులకి ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే ఇతను ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారో ఆ వ్యక్తి అంటేనే ఇష్టం, ఆమెకే ఇచ్చి మేము పెళ్లి చేస్తాము, ఈ మనీషా మనకు వద్దు అని చెప్పి పెళ్ళైన 8 రోజుల నుంచే ఆ పాపకి ఏంటంటే నరకం చూపించడం కూడా ఇక్కడ జరిగిందని తెలుస్తుంది. అండ్ ఆషాఢ మాసంలోని కోడల్ని అత్త దగ్గర ఉంచకుండా ఏమంటారు పుట్టింటికి పంపించే ప్రయత్నం అటు ఇటు తిరుగుతున్నప్పుడే ఈ గొడవలు కూడా జరగడం జరిగింది. దాని తర్వాత తల్లిదండ్రులు కూడా ఇద్దరు వెళ్ళి అడిగిన తర్వాత కూడా ఏంటంటే మేము ఇదే చేస్తాము, మీ అమ్మాయి అంటే మాకు ఇష్టం లేదు, పథకం ప్రకారమే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పి కూడా శేఖర్ యొక్క తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ ఏంటంటే ఈ వాగ్వాదం జరుగుతున్న వెంటనే మనీషా ఇంట్లోకి వెళ్ళి యాసిడ్ తాగడం జరిగింది. వెంటనే కూడా ఏంటంటే కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అండ్ వైద్య చికిత్స పొందుతూ ఇవాళ మార్నింగ్ ఆమె చనిపోవడం జరిగింది. అండ్ ఇప్పటికీ ఏంటంటే శేఖర్ కుటుంబ సభ్యుల్లోని 3 పరారీలో ఉన్నారు, 3 అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి మిగిలిన వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. అండ్ శేఖర్ కూడా ఏంటంటే ఈ అమ్మాయినే కాకుండా ఇంక 2 అమ్మాయిలు కూడా మోసం చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరకట్న వేధింపులు కూడా ఇక్కడ బాగా తెలుస్తుంది అనమాట. ₹1,00,00,000 కట్నం కావాలి అని చెప్పి కూడా శేఖర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంత ₹1,00,00,000 కట్నం అంటే మేము ఇవ్వలేమని చెప్పి 26 లక్షల వరకు కట్నం ఇచ్చినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో చూడాలి మరి దీని వెనక అసలు ఇంకా నిజాలు ఏమున్నాయి అండ్ ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని శేఖర్ మోసగించాడు అండ్ వీళ్ళు పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు ఏంటన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.